చూడండి చాలా డిఫరెంట్ కలర్ లో ఉన్నది. ఓరి నాయను, ఇంత డిఫరెంట్ కలరా? హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను భువనగిరి విలేజ్లో భువనగిరి అనే ఫోర్ట్కి వచ్చాను. ఈ ఫోర్ట్ ట్రెక్కింగ్ కి చాలా హైలైట్. ఇది ఫస్ట్ మనమైతే టికెట్ మాత్రం తీసుకుందాం. ఓరి నాయను, టికెట్ వచ్చేసి పర్ పర్సన్ కి 20 రూపాయలు. ఈ ఫోర్ట్ యొక్క టైమింగ్ వచ్చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. మనము ఎంట్రీలోనే శ్రీకృష్ణుని స్టాచ్యూ అయితే చూస్తాము. ఇక్కడ నల్లగా కనబడుతుంది చూడండి. ఆయన మా ఫ్రెండ్ ఇగో గీ నుంచి గింత వరకు ఎక్కలేరు, అలసిపోతున్నారు రే అప్ప. ఏం ఫ్రెండ్స్ ఏమో ఏకదమ్ అని తీసుకొస్తే నా వల్ల కాదు, నాకు లేవదు అంటున్నారు చూడండి. ఏం ఏం మనుషులు రా వీళ్ళు నిజంగా. భువనగిరిలో భువనగిరి ఫోర్ట్ ఎక్కుతున్నాము చాలా హ్యాపీగా. ఊరి నాయను, నా వెనకాల ఉంది భువనగిరి ఫోర్ట్. ఐఎమ్ ట్రెక్కింగ్ రైట్ నౌ. ఆ కాలంలో ఇలాంటి ఫోర్ట్ని ఎలా నిర్మించారంటే, ఇగో ఇలాంటి హోల్స్ని కొట్టి ఇగో ఇలా దానిపైన ఈ కొండ పైన నిర్మించారు. చాలా పెద్ద బండ పైన నిర్మించారు దీన్ని. ఈ కిలని 10వ శతాబ్దంలో చాణుక్య పాలకుడు త్రిభువనమల్ల విక్రమాదిత్య నిర్మించారు. ఫస్ట్ ఈ కిలా పేరు వచ్చేసి రాజుగారి పేరే ఉండే, త్రిభువనగిరి అని ఈ ఫోర్ట్ పేరు ఉండే. ఆ తర్వాత భువనగిరిగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు భువనగిరిగా మారింది. ఇప్పుడు పిలుస్తున్నారు భువనగిరి ఫోర్ట్ అని. భువనగిరి అనేది ఒక ఇంటి పేరు, రాజుగారి ఇంటి పేరు అన్నమాట. ఈ కిలని 610 ఎత్తు కలిగిన బండ పైన నిర్మించారు. చాలా పెద్ద కొండ పైన నిర్మించారు. ఊరి నాయను, ఎక్కుతుంటే చుక్కలు కనబడుతున్నాయి పట్టపగలే. ఇగో ఈ ఫోర్ట్ యొక్క మొదటి ద్వారానికి అయితే వచ్చేసాము. ఇది మొదటి ద్వారం అన్నమాట, ఈ ఫోర్ట్ యొక్క మొదటి ద్వారము. ఈ కిలా వచ్చేసి హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. భువనగిరి విలేజ్ లో భువనగిరి ఫోర్ట్ అని ఈ ఫోర్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మేము ఈ ఫోర్ట్ యొక్క రెండో ద్వారం దగ్గరికి వచ్చేసాము. మీరు చూసుకోవచ్చు, మా కళ్ళ ముంగటే ఉంది ఈ భువనగిరి ఫోర్ట్ యొక్క రెండో ద్వారము. వావ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రెక్కింగ్ స్పాట్. ఇక వీడే సన్నిగాడు తోప్ తొడుం ఖాన్, ఇక వీడే నిఖిల్ గాడు, ఇక వీడే సూరి గాడు, ఇక వీడే వర్షిద్ గాడు. డేంజరస్ స్పాట్స్. ఊరి నాయను, ఆగం కొండలు. ఇది పడితే మన పైన ఏమైనా ఉందా? పోవుడే, ముందే పాత పడిపోయింది. అరే రే, రిస్క్లో రస్క్ ఉంది, కానీ అంతా రిస్క్ చేయకండి. వీడియో పడండి దొంగ, నా ఫ్రెండ్ గాడేలే వర్షిత్. ఈ కిలా యొక్క మూడో ద్వారానికి అయితే మేము వచ్చేసాము. చూసుకోవచ్చు మీరు ఈ కిలా యొక్క మూడో ద్వారము. అడ్వెంచర్ స్పాట్స్. ఏడా ఏమదే ట్రెక్కింగ్ అంటే ఇలా ఉండాలో. ఇక్కడ ఏదో గుడి లాంటిది ఏదో ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆంజనేయుని ఒక టెంపుల్ లాగా ఏదో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయుని భక్తుడు ఎవడు వచ్చాడు, ఇక్కడ అరటి పండు ఏదో పెట్టాడు. ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. చాలా బాగా అయితే ఇక్కడ కట్టారు. ఇంత పెద్ద ఎత్తు 610 ఎత్తు కలిగిన ఈ కొండ మీరు చూసుకోవచ్చు. చాలా ఎత్తు కలిగిన కొండ. ఈ కొండని ఎలా నిర్మించారో కానీ, ఈ కొండ పైన ఎలా కట్టారో ఈ ఫోర్ట్ని కానీ, చాలా ఆసమ్. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ బెస్ట్. నిజంగా అంత ఎత్తు కలిగిన కొండ పైన ఈ ఫోర్ట్ని నిర్మించడం అవసరమా? చాలా డేంజరస్ స్పాట్ ఇది. నిజంగా ఈ నుంచి పడితే మాత్రం నిజంగా బొక్కలు మాత్రం చూడలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మా ఫ్రెండ్ గాడు ఒకడు బరి బత్తాలు ఉన్నాడు చూడండి. ఓరి నాయను, అరే ఏం మంచిగా, ఎంత పెద్ద బండు. ఊరి నాయను, ఊరి నా కొండు, ఊరి నా కొండు.
ఇంత పెద్ద బండ ఏంద్రా బాబు. ఇక్కడ డేంజర్ అని రాసి ఉంది. ఏం డేంజర్ అబ్బా ఇది. ఓహో, వా 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 వా, వాట్ ఏ బ్యూటిఫుల్, రియల్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కొండ మధ్యలో ఇక్కడ తాగడానికి అవి ఇవి చేయడానికి ఊరి నాయన నీలాగేటి అనుకుంటా. ఐ థింక్ అదే అనుకుంటా ఇది. అప్పుడు కట్టించిన రాజుల టెక్నాలజీ, ఇది సూపర్. పైకి నీళ్లు ఎట్లా తెచ్చేవారంటే ఫస్ట్ ఇవి బావి లాంటిది ఇట్లా కట్టేసి ఆ తర్వాత సంవత్సరాల తరబడి ఈ కోటని నిర్మించేవారు. చాలా అద్భుతంగా నిజంగా ఈ బండ పైన నిర్మించారంటే వా, ఆ రాజుగాడు మొగోడే అనుకోవాలి. చాలా డేంజర్గా కట్టాడు రా బాబు. ఓరి నాయను, ఎక్కుతుంటే చుక్కలు అనిపిస్తున్నాయి నాయను. హైలైట్ కొండ మాత్రం ఏకదం ఉన్నది. చాలా పెద్ద కొండ. ఇలాంటివి 4-5 కట్టించారు ఇట్లా అడుగడుగున. నా వెనకాల 2-3 ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ నీళ్ళ కోసమే కట్టించారు. ఇక్కడ వర్షం పడితే ఇక్కడ నీళ్ళు ఆగుతాయి. ఆ నీళ్ళే తొడుక్కొని చేసేవారు అనమాట అప్పట్లో. ఇది ఏకదం కట్టారు. అది బండ పైన కట్టడం అనేది తెలివి నిజంగా. ఎక్కుతుంటే పగ చుక్కలు అనిపిస్తున్నాయి రా బాబు. నేను ఇదే కాదు పెద్ద కొండల్ని ఎక్కాను, అది కూడా మహారాష్ట్రలో చాలా డేంజరస్ ఫోర్ట్ని ఎక్కాను నేను. ఏదంటే దేవగిరి ఫోర్ట్. ఆ ఫోర్ట్ ఎక్కి దిగంగానే నాకు జ్వరం వచ్చేసింది. చాలా డేంజరస్ ఆ ఫోర్ట్. నేను ఆల్రెడీ వీడియో తీశాను, వెళ్ళి యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి మీరు సిటీ అందాన్ని చూసుకుంటే ఏకదం ఉంది. సిటీ అందాలు చూడండి, బ్యూటిఫుల్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మెట్లు లేవు, నా ఏం లేవు, నడవాలంటే వణుకు పుడుతుంది. ఇక్కడ మెట్లు లేవు, వాడున్నాయి మెట్లు. ఇక్కడ నుంచి నడవాలంటే పడతానేమోనని భయం. ఆగముందరు బాబోయ్, ఊరి నాయను. అందుకే గివి కట్టించారనుకుంటా. థ్యాంక్స్ ఫర్ గవర్నమెంట్, నిజంగా ఇది కట్టించినందుకు. ఊరి నాయన, లేకపోతే చచ్చిపోతుండే ఒక్కొక్కరు అటుపడి. ఇటు నుంచి పడితే ఏమైనా ఉందా? పోవుడే, ఇక ఏమీ లేదు, ఏం మిగిలదిగా, బొక్కలే. ఇంకో ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి పడితే మాత్రం చచ్చిపోవుడు, ఏం లేదు. నా బొంగు లక్షణం బాబా. ఊరి నాయన, ఇక్కడ కూడా మెట్లు లేవురా బాబు. ఉన్నాయి. ఇవన్నీ తెంపేసిరు ఇక్కడ. అమ్మో, చూడండి, కొండ బండ పైన నిర్మించిన ఒక కోట, చాలా బాగుంది. వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. కొండలు ఊరి నాయను, చెరువులు అవి హైలైట్, సూపర్, మైండ్ బ్లోయింగ్ బేబీస్, ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. ఇక్కడ వెళ్ళొద్దు, చాలా డేంజరస్ నిజంగా. పడితే మరి పోవుడే, గోవింద అనాలి, నెత్తి ఖరాబ్ అవుతుంది మీకు, నిజంగా చెప్తున్నా. కోటని చూడండి, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. ఇగో ఈ బిల్డింగ్ మాత్రం ఇప్పుడు కట్టారు. ఇది కట్టింది పాతది కూడా కాదు, ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే సీకులు అవి ఇవి ఉన్నాయి. ఇది పాతది, అది కొత్తది. ఇటుకలతోటి దీంతో కట్టారు. ఇది అంతేం పాత లేదు, బొంగు లెక్క ఉంది. వావ్, ఇస్ అ బ్యూటిఫుల్, రియల్లీ. బండల నుంచే హైలైట్, ఈజ్ ఎక్స్ట్రీమ్ లెవెల్, రియల్లీ. ఇప్పుడు మొత్తం డస్ట్ చేశారు, కానీ అప్పుడు ఆ రాజుల కాలంలో నిజంగా ఇలాంటివి చాలా పరిశుభ్రంగా ఉండేటివి నీళ్ళు. అవి తాగేవాళ్ళు కూడా, చాలా రాజులు వీళ్ళు తాగేవాళ్ళు కూడా స్నానం కూడా చేసేవాళ్ళు. ఇట్స్ అ బ్యూటిఫుల్. ఇప్పుడు మాత్రం మొత్తం మురికి వాడలేక అయిపోయింది. మొత్తం మురికి, చెత్త చెదారం మొత్తం నిండుకుపోయింది దాంట్లో.
This is a beautiful baby. ఇంకా 5-6 సంవత్సరాలు అయితే బండే ఉంటుంది. ఈ కోట అయితే అసలు ఉండదు. ఎందుకంటే మొత్తం పడే వర్షానికి మొత్తం రాలుకోబోతున్నాయి. ఇది ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు. ఆగంగా ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ బేబీ. చూసుకోవచ్చు మీరు. అప్పట్లో సీకులు లేవు, నా ఏం లేవు. అప్పట్లో ఎలా కట్టారో ఏమో కానీ ఆగం టెక్నాలజీ, సూపర్ టెక్నాలజీ. ఇది టవర్ లాగే ఏదో ఉంది. ఇది కొత్తగా కాదు, ఇది పాతదే. ఇది ఇప్పుడిప్పుడే కట్టింది. ఇక్కడ తవ్వి పెట్టారా బాబు. ఇది సొరంగం లాగా ఉంది. ఇది సొరంగం లాగా ఉండరా? ఇది ఏదో సొరంగం. పైకి ఎక్దాం, పైకి ఎక్కి చూద్దాం. ఇది ఇంద్రో పైన పడితే ఇది ఉందా? వామ్మో, అయ్యో భయం అవుతుందిరా బాబు. కానీ రిస్క్ చేస్తే రాసుకుంటుంది. రిస్క్ చేయాలి. ఎవరు లేరేంటి? ఒక్కనే ఉన్నా. నా భయం అవుతుందిరా. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుండి చూసుకోవచ్చు. చిన్న చిన్న డబ్బాలు లెక్క కనబడుతున్నాయి ఆ ఇల్లులు. ఓరి నాయను, ఈ ఫోర్ట్ కట్టిన రాజు మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా ఇలాంటి ఫోర్ట్ కట్టడం, రాజు ఎలా కట్టాడో ఏమో కానీ రాయి మీద కట్టడం అనేది ఫెంటాస్టిక్, వేరే లెవెల్ టెక్నాలజీ. అది కూడా రాయిని ఒక చిన్న పునాదిగా చేసి కట్టించాడు. ఇది నెక్స్ట్ లెవెల్. పైకి అయితే ఎక్కేసాను చూడండి. ఇట్స్ నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇప్పుడు కిందికి వెళ్దాం. నాకైతే భయం అవుతుంది బాబు. వచ్చేసాను నాయన. రత్నగిరి ఫోర్టు ఇంకా 5-6 సంవత్సరంలో ఉండదు అనమాట. ఎందుకు ఉండదు అంటే నేను చెప్తాను. ఈ బండ తప్ప ఈ భువనగిరి ఫోర్ట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మొత్తం రాలిపోతుంది. ఏం లేదు ఆడ. నిజంగా మొత్తం రాలిపోతుంది. ఏం లేదు. ఇంకా 5-6 సంవత్సరాల్లో బొక్క మొత్తం పాయ్. ఏం లేదు. అట్లా ఉన్నది. ఇది ఏమిదంటే ఇంకా 5-6 సంవత్సరాల్లో ఏముండదు. ఎందుకు ఉండదు అంటే మొత్తం రాలిపోతుంది పడే వర్షానికి. అది ఇది ఇప్పుడు వర్షం పడితే మొత్తం పీకుతుంది ఇది. ఎందుకంటే చూడొచ్చు మీరు, చాలా హాలత్ మొత్తం బేహాలత్ అయిపోయింది. ఈ మొత్తం 5-6 సంవత్సరాల్లో ఈ బండ తప్ప ఈ కొండ కనిపించదు. బ్యాక్ సైడ్ ఉన్న ఇది ఏమంటారు ఫోర్ట్, ఆ ఫోర్ట్ కనిపించేది. ఇక నేను ఈ భువనగిరి ఫోర్ట్లో ఉన్నప్పుడు ఈ వింతైన జీవిని చూశాను. ఎందుకంటే ఈ వింతైన జీవి అని ఎందుకు అంటున్నానంటే ఇది ఒకటేసారి రెండు మూడు కలర్ని రిలీజ్ చేస్తుంది. అది మారుతుంది అనమాట. ఆ బాడీ పైన 2 కలర్ని కలిగి ఉంది చూడండి. ఒక బ్లాక్, ఒక రెడ్ లాగా. ఇంకా రకరకాల కలర్ని మారుస్తుంది అనమాట. ఇది ఊసరవెల్లి జాతికి చెందింది అనుకుంటున్నాను నేను. ఇది ఒకటేసారి 2-3 కలర్ని మార్చుకుంటుంది తనకు తానే. ఎక్కడ పారిపోకమ్మా తల్లి, నేను ఏం చేయను, ఎందుకు పారిపోతున్నావు ఊరి నాయన, కొంచెం వీడియోకి నువ్వు భయపడిపోతే ఎట్లా మరి? అంత భయపడిపోకమ్మా. నిజంగా మీరు చూసుకోవచ్చు 3 కలర్ని కలిగి ఉన్నది. ఇప్పుడు నా ముంగటే ఇంకొక కలర్ ఉండే, ఆ తర్వాత ఆ కలర్ని మార్చుకున్నది. అందుకే నేను వీడియో తీయడం జరిగింది. ఇది మీకు తెలుసుంటే దీని పేరేంటో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ.